ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చి మనం బోట్ నెక్ మోడల్లో కట్ చేసుకోవచ్చు, డీప్ నెక్ మోడల్లో కట్ చేసుకోవచ్చు. అయితే భుజాలు జారకుండా నడుము లూజుని బేస్ చేసుకొని నెక్ షోల్డర్ ఎంత పెట్టాలో పెట్టేసినాం. ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత ఈ కింద వైపున మనం బ్రాడ్నెస్ అనేది మరీ ఎక్కువ తీసుకోవద్దు. వరకు మనం బ్రాడ్నెస్ అనేది పెంచేసుకోవచ్చు, భుజాలు జారకుండా ఉంటుందన్నమాట. ఈ కర్వ్ స్కేల్ ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి మీరు మెన్షన్ చేసి ఈ స్కేల్ ని మీకు ఫ్రీగా పంపిస్తాం. ఓకేనా? చాలా మంది అడుగుతారు ఇక్కడ ప్లేస్ సింబల్ మాకు రావట్లేదు అని చెప్పి. హ్యాండ్ కటింగ్ లో పోతుంది, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ లో పోతుంది. సో చెస్ట్ లెంత్ మీ దగ్గర లేదు, లేదంటే కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్ గా లేదు, మేము అడ్జస్ట్మెంట్ చేసి కుట్టండి అని కస్టమర్ చెప్పినప్పుడు అప్పుడు ఈ మెయిన్ పీస్ లో ఈ చిన్న పీస్ కట్ చేసేస్తారు. ఎప్పుడైనా కూడా ఈ మెయిన్ పీస్ అనేది కట్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తారండి. అయితే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చి మనం బోట్ నెక్ మోడల్లో కట్ చేసుకోవచ్చు, డీప్ నెక్ మోడల్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ మోడల్లో చూపిస్తాను. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి అంటే మీరు నార్మల్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటే 80 సెంటీమీటర్ క్లాత్ తీసుకోండి, సరిపోతుంది. ఒకవేళ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టాలన్నా, లేదంటే హ్యాండ్స్కి ఏదైనా డిజైన్ పెట్టాలి అనుకుంటే 1 మీటర్ పీస్ అనేది తీసేసుకోండి. ఓకేనా? అయితే ఇది బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఫ్రంట్ ఓపెన్ వచ్చేలాగా చూపిస్తున్నాను. సో ఇదిగోండి ఒరిజినల్ క్లాత్. నేను లైనింగ్ వచ్చేసి ఇక్కడ 80 సెంటీమీటర్స్ని 2 పీసెస్ తీసుకున్నానండి. ఒక పీస్లో వచ్చేసి నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా, పై పార్ట్ షేప్ బెల్ట్ పీస్ ఇక్కడ వరకు అయితే ఒక పీస్లో కట్ చేస్తా. ఇంకొక పీస్లో హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి నేను చిన్న డిజైన్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో హ్యాండ్స్కి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలాంటి డిజైన్ పెడుతున్నాను అని చెప్పి. ఈ రోజు మాత్రం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వరకు అయితే చూద్దాం. అయితే తీసుకున్న 80 సెంటీమీటర్ క్లాత్ని ఓపెన్స్ వచ్చేసి అటువైపునకి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఫోల్డింగ్ మన వైపునకు ఉంటుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం. ఒకవేళ మీరు బ్యాక్ ఓపెన్ పెట్టాలి అనుకుంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. అప్పుడు బ్యాక్ పార్ట్లో ఓపెన్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ క్లోజ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఫ్రంట్ ఓపెన్ పెడతాను, బ్యాక్ క్లోజ్ పెడతాను కాబట్టి ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ డ్రా చేసుకోవడం కోసం నార్మల్గా ఇదిగోండి ఇలా ఒక స్కేల్ పెట్టి కూడా లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఇది స్ట్రేట్గా వస్తుందా, క్రాస్గా వస్తుందా అనేది మనకు తెలియదు. అందుకోసం ట్రయాంగిల్ స్కేల్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ హెచ్చు తగ్గులు అనేది పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనమాట. సో మీకు ట్రయాంగిల్ స్కేల్ కావాలంటే పేపర్ ప్యాటర్న్తో పాటుగా ఈ ట్రయాంగిల్ స్కేల్ అయితే ఫ్రీగా ఇస్తున్నామండి. కావాలనుకున్న వాళ్ళు ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఈ స్కేల్ ఇవ్వండి అని చెప్పి మెసేజ్ పెడితే ఈ స్కేల్ ఫ్రీగా పంపిస్తాము. కరెక్ట్గా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇదేంటంటే 2 ఎడ్జెస్ ఉంటాయండి. ఒక ఎడ్జ్ ఈ ఫోల్డింగ్కి సమానంగా పెట్టేసుకుంటే ఇంకొక ఎడ్జ్ వచ్చేసి కింద సమానంగా చూపిస్తుంది అనమాట. కింద క్రాసులు పోకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటున్న బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. ఈ 13.5 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. కింద పైన ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 వచ్చేలాగా ఒక 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన లైన్ దగ్గర నెక్, షోల్డర్, చంకడం మార్కింగ్ చేసుకుంటాం. కింద లైన్ పైన మనం నడుము లూజ్ అని మార్కింగ్ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనం నడుము లూజ్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు వీళ్ళకి తీసుకుంటున్న నడుము లూజ్ వచ్చేసి 29.5. ఓకేనా? అయితే ఈ 1/2 ఇంచుని మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవడం ఇబ్బంది ఉంటుందండి. అంటే డైరెక్ట్ టైలరింగ్ అనుభవం ఉంటే చేసేయచ్చు. కొంతమందికి ఏంటంటే క్యాల్కులేషన్ చేయడానికి రాదు కదా. అందుకోసం మనం 29.5 కాకుండా రౌండ్ ఫిగర్గా 30 ఇంచులు వచ్చేలాగా నడుము లూజ్ తీసేసుకుందాం. మనము నార్మల్ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఒక్క కుట్టు ఎక్కువ వేసుకుంటే, 1/4 ఇంచుతో ఒక కుట్టు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 30 ఇంచుల నడుము లూజ్ను 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ 4వ భాగం మీకు ఈజీగా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 7.5 ఇంచులని ఈ ఫోల్డింగ్ దగ్గర వచ్చేలా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని టేప్ ఎడ్జ్ వచ్చేది వరకు ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్లో 4వ భాగం అయిపోయింది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో డాట్ వేసుకుంటాం. ఈ డాట్ వేయడం కోసం ఇక్కడి నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఈ 1 ఇంచ్ అనేది డాట్ కోసం వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు, 1.5 మీ చాయిస్ ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 2 ఇంచులు ఖర్చు కోసం పెడుతున్నాను. ఓకేనా? ఇలా నడుము లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ చెస్ట్ లూజు ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఎక్కడ చేసుకోవాలి అంటే మనం కట్ చేసుకుంటున్నది డీప్ నెక్ బ్లౌజా లేదంటే బోట్ నెక్ బ్లౌజా అనేది చూసుకోవాలి. ఇందాకనే చెప్పినా కదా,
ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ మోడల్ వచ్చి మనం బోట్ నెక్ మోడల్లో కట్ చేసుకోవచ్చు, డీప్ నెక్ మోడల్లో కట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేనైతే డీప్ నెక్ మోడల్లో చూపిస్తున్నాను. ఓకేనా? ఇలా డీప్ నెక్ మోడల్లో మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ పై నుంచి కరెక్ట్‌గా 6 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ అనే మార్కింగ్ చేసుకుందాం. అయితే ఈ చెస్ట్ లూజ్ కూడా ఇప్పుడు వీళ్ళకి తీసుకున్నది వచ్చేసి 34.5. ఓకేనా? ఈ అర ఇంచులని మనం 4 భాగం చేసుకోవడం కష్టం అవుతుంది. అంటే ఒక గీత అట్లా వస్తదండి. అది మార్కింగ్ చేసుకోవడం కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి దీనికి ఇంకొక 6 ఇంచ్ యాడ్ చేసుకొని 35 వచ్చేలాగా పెట్టేసుకోండి మీరు డైరెక్ట్. ఓకేనా? మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒక కుట్టు అంటే నడుము దగ్గర ఒక ఎక్కువ కుట్టు ఏదైతే పావిన్స్‌తో నేసుకుంటామో అదే కుట్టు ఈ చంక దగ్గర కూడా వేసేసుకుంటే చెస్ట్ అనేది కొంచెం మనకు 34.5 వచ్చేలాగా సెట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? అందుకోసం ఇప్పుడు 35 ఇంచులని 4వ భాగం మార్కింగ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఎంతొచ్చి మనకు 8.15 ఇంచులు వచ్చింది. సో 8.15 సేమ్ ఇదిగోండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర 8.15 వచ్చేలాగా కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ లైన్ ఎడ్జ్ అంటే టేప్ ఎడ్జ్ ఈ లైన్ పైన ఎక్కడ ఉందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకు చెస్ట్ లూజ్‌లో 4వ భాగం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఖర్చు కోసం మనం కింద ఎంతైతే పెట్టినామో అదే ఖర్చు పై వైపున పెట్టేసుకోవాలి. మనం కింద 2 ఇంచులు పెట్టినాం కదా! పై వైపున కూడా సేమ్ 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇది ఒరిజినల్ లైన్, ఇది ఖర్చు లైన్. ఇలా మనకి నడుము లూజు, చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్, షోల్డర్, చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనము బ్లౌజ్‌లో డీప్ ఎంత పెడుతున్నాము అనే దాన్ని బట్టి నెక్, షోల్డర్ అయితే మారుతుందండి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చి ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ వాళ్ళకైతే నెక్ డీప్ 10.15 ఇంచులు నెక్ డీప్ ఉంది వీళ్ళకు బాడీ మెజర్‌మెంట్ ప్రకారంగా. అయితే 10.15 ఇంచులకి ఇంకొక పావు ఇంచ్ యాడ్ చేసుకొని 10.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఎందుకు మనకి ఇక్కడ మిడపట్టి వేసుకుంటాం. అందుకోసం ఒక పావించు ఖర్చు లోపల కావాలి. పైవైపున షోల్డర్ జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఖర్చు బోను 10.15 రెడీ అవ్వాలి అంటే వచ్చిన మెజర్మెంట్‌కి ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అయితే నెక్ డీప్ అనేది దాదాపుగా 8 ఇంచుల కంటే ఎక్కువ 8, 8.5, 9 ఇలా ఒక 11 ఇంచులు, 11.5 ఈ టైప్ వరకు మనం డీప్ అనేది వేస్తున్నప్పుడు నెక్, షోల్డర్ మొత్తానికి కలుపుకొని మనకి ఇక్కడ 5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకుంటాం. ఓకేనా? అది ఎవరికి మనకి ఇక్కడ నడుము లూజ్ ఎంత 30 ఇంచులు. 30 ఇంచుల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి నెక్, షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 5 ఇంచులు పెట్టుకుంటాం. ఇప్పుడు వచ్చిన ఈ మెజర్మెంట్‌లోనే 3 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ కోసం తీసేసుకుంటాం. ఓకేనా? ఇలా 3 ఇంచులు తీసుకోగా మిగతా 2 ఇంచులు మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. ఓకేనా? ఇలా నెక్, షోల్డర్‌కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే 5 ఇంచులు మొత్తాన్ని కలుపుకొని పెట్టుకున్నామో అదే 5 ఇంచులను కింద వైపున కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 6 ఇంచులు అని చెప్పి ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం లైన్ డ్రా చేసినాం కదా! ఈ లైన్ దగ్గర పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి పై వరకి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ చంక డౌన్ వచ్చేసి కరెక్ట్‌గా మనం 6 ఇంచులు వచ్చేలాగా ఇందాకనే మార్కింగ్ చేసినాం కదా! ఎందుకు చేసినాం 6 ఇంచులు? మనకి ఇక్కడ బ్లౌజ్ నెక్ డీప్ ఎంత వేస్తున్నాం నడుము లూజ్‌ని బట్టి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెట్టినాం. ఓకేనా? అయితే 6 కంటే ఎక్కువ కూడా పెడతాం. ఎప్పుడు పెడతాము? అది బోట్ నెక్ మోడల్‌లో తీసినప్పుడు పెడతాం. దానికి సంబంధించి నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ డబ్బా షేప్ వచ్చింది కదా! ఈ డబ్బా షేప్‌లో మనం చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం నడుము లూజ్ ఎంత ఇక్కడ మనం 30 ఇంచులు తీసుకున్నాం. 30 కంటే తక్కువ ఉంది అనుకోండి ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజు. అట్లాంటి వాళ్ళకి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.15 వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఏది చంక రౌండ్ కోసం. ఓకేనా? ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు పెద్ద సైజ్ అవుతుంది కదా! పెద్ద సైజ్ అయిన వాళ్ళకి 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేస్తాం. చిన్న పావించులోనే మనకి ఇక్కడ తేడా ఉంటుందండి. ఈ చిన్న మిస్టేక్ వల్ల చంక దగ్గర వెనకాల గాని, ముందు గాని ముడతలొస్తాయి. ఆ ముడతలు రాకుండా ఈ నడుము లూజ్‌ని బేస్ చేసుకొని చంక డౌన్ గాని, చంక రౌండ్ గాని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 1.15 ఇంచ్ వచ్చేలాగా తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్‌ని బేస్ చేసుకొని చంక రౌండ్ తీసుకోవాలి. అయితే మీకు బై హ్యాండ్‌తోని చేసుకోవడం వస్తే డైరెక్ట్ ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చేసుకోవచ్చు. అది వంకర పోతదేమో అనుకుంటే ఇలా కర్వ్ స్కేల్ తీసుకోండి. కర్వ్ స్కేల్‌తో మీకు చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఇప్పుడు కింద లైన్, మధ్యలో మార్కింగ్, పైన లైన్ 3 లైన్స్ టచ్ అయ్యేలా ఇదిగోండి స్కేల్ ఈ విధంగా పెట్టేసుకుంటే ఈ చంక రౌండ్ వచ్చేసి ఇదిగోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఈ రౌండ్ తీయడం కూడా మీరు వంకర తీసిరంటే ఇక్కడ ఖచ్చితంగా ముడతలు వచ్చేస్తాయి. ఓకేనా? అందుకోసం ఈ స్కేల్ పెట్టుకోండి. మీకు ప్రాక్టీస్ లేని వాళ్ళైతే స్కేల్‌తో డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఇప్పుడు చంక రౌండ్ కూడా మార్కింగ్ చేసిన తర్వాత నెక్ డీప్ మార్కింగ్ చేద్దాం. నెక్ డీప్ వచ్చేసి నేను చెప్పినాను కదా! 10.15 ఇంచులు పెడుతున్నా వీళ్ళకి. ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకొని 10.5 ఇంచులకు మార్కింగ్ చేసిన. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన ఎంత తీసుకున్నాం మనం 2 ఇంచులు తీసుకున్నాం. ఈ 2 ఇంచులకి మనం 3/4 ఇంచ్ గాని లేదంటే 1 ఇంచ్ గాని యాడ్ చేసుకొని కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 2 ఇంచులు పెట్టినామనుకోండి అప్పుడు నెక్ రౌండ్ షేప్ రాదు. అప్పుడు వి షేప్ లాగా వచ్చేస్తది. రౌండ్ షేప్ రావాలి అంటే పైన పెట్టిన మార్కింగ్‌కి ఒక 3/4 గాని 1 ఇంచ్ గాని యాడ్ చేసుకొని 3 ఇంచులు వచ్చేలాగా పెట్టుకోండి. మీకు ఇంకా బ్రాడ్ కావాలంటే 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. చాలా మంది అనుకుంటారు వెడల్పు వేస్తే ఇక్కడ భుజాలు జారిపోతాయేమో అనేవి.
అయితే భుజాలు జారకుండా నడుము లూజుని బేస్ చేసుకొని నెక్ షోల్డర్ ఎంత పెట్టాలో పెట్టేసినాం. ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత ఈ కింద వైపున మనం బ్రాడ్‌నెస్ అనేది మరీ ఎక్కువ తీసుకోవద్దు. ఒక 3:30 వరకు మనం బ్రాడ్‌నెస్ అనేది పెంచేసుకోవచ్చు. భుజాలు జారకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకుందాం. వచ్చిన డబ్బా షేప్‌లో మనం రౌండ్ షేప్ తీసుకోవాలి. అయితే ఇక్కడ మెడ రౌండ్ పెట్టమన్నారండి. నేను రౌండ్ షేప్ పెడుతున్నా ఇక్కడ. మీకు ఒకవేళ పలక మెడ కావాలంటే డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు. ఏదైనా లీఫ్ మోడల్ గాని లేదంటే స్టార్ నెక్ మీకు నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వీళ్ళకి రౌండ్ షేపే పెడుతున్నా. ఇదిగోండి స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతది కర్వ్ స్కేల్. ఇక్కడ చంక రౌండ్ మార్కింగ్ చేసుకున్నాక అదే విధంగా నెక్ డీప్ కూడా ఈ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతది. ఒకవేళ ఈ స్కేల్ మీకు కావాలి అనుకుంటే ప్యాటర్న్‌తో పాటు ఈ స్కేల్ ఫ్రీగా ఇస్తున్నామండి. ఆ ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళు ఈ కర్వ్ స్కేల్ ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి మీరు మెన్షన్ చేసి ఈ స్కేల్‌ని మీకు ఫ్రీగా పంపిస్తాం. ఓకేనా? ఇక్కడ వరకి మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వెనకాల డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకుందాం. చాలా మంది కుట్టేటప్పుడు డాట్ వేస్తారు. ఇక్కడ కట్ చేసేటప్పుడు డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు 2 ఇంచులు తీసుకున్నాం కదా! ఈ 2 ఇంచులు వదిలిపెట్టి ఇక్కడ నుంచి చూసుకోండి ఎంత మనకు 8.5 ఇంచులు వచ్చింది. కరెక్ట్‌గా 8.5 వరకు టేప్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. టేప్ ఎక్కడైతే ఫోల్డింగ్ వచ్చిందో ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం డాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ పై వరకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి దాదాపు 4 ఇంచులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. అయితే ఈ డీప్ అనేది మనం ఇంత కింద పెట్టినప్పుడు 4 ఇంచులు పెట్టుకోవచ్చు. డీప్ కొంచెం ఒకవేళ పైకి 9.5, 9 ఆ టైప్‌లో తీసుకుంటే ఒక 4, 4.5 పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు 13.5 ఇంచులు పెట్టినాం. ఒకవేళ 15 ఇంచుల కంటే ఎక్కువ పెట్టిరనుకోండి అట్లాంటప్పుడు డాట్ పొడవు 4.5, 5 ఇంచుల వరకు తీసుకుంటాం. ఇప్పుడైతే నేను 4.5 ఇంచులకి డాట్ పొడవు అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మనము ఇక్కడ నడుము లూజు మార్కింగ్ చేసుకునేటప్పుడు డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. అంటే అటువైపున ఇటువైపున కరెక్ట్‌గా హాఫ్ ఇంచ్ డివైడ్ చేసుకుంటే తీసుకున్న 1 ఇంచ్ అనేది ఇక్కడ డాట్ కోసం కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఈ లైన్స్ దగ్గర నుంచి పైన వరకి డాట్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా 4.5 అక్కడి వరకి మార్కింగ్ చేసుకోండి. అదే విధంగా రన్నర్ వీల్ తీసుకొని ఖచ్చితంగా ఈ మార్కింగ్ పైన రన్ చేసుకోండి. కొత్త వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ఏందంటే డాట్స్ వేసుకునేటప్పుడు ఒకటి ముందుకు వెనక్కి లేకుండా ఈ రన్నర్ వీల్‌తోని రన్ చేస్తే ఇటువైపున అచ్చులు పడతాయి. కుట్టేటప్పుడు మనకి ఒకటి ముందుకు వెనక్కి లేకుండా అదే ప్లేస్‌లో డాట్ అనేది వేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇక్కడి వరకి మార్కింగ్ చేసిన తర్వాత ఈ నెక్ డీప్ అనేది మెడకి పట్టినలాగా నీట్‌గా ఉండడం కోసం కరెక్ట్‌గా ఈ నెక్ డీప్ స్టార్ట్ అవుతున్న దగ్గర ఒక చిన్న గీత అంటే పావించులో సగం చిన్న గీత మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి షోల్డర్ వరకు ఇలా తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకుంటే ఈ నెక్ డీప్ అనేది మెడకి పట్టినలాగా నీట్‌గా ఉంటదనమాట. అదే విధంగా ఈ చంక దగ్గర నుంచి నడుము వరకు సన్నటి ముడతలొస్తాయి. అలా ముడతలు రాకుండా ఈ కింది నుంచి ఒక్క హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని, ఈ డాట్ వెడల్పు చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా క్రాస్‌గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఈ చిన్న ముక్కను తగ్గించేసేయడం వల్ల, కట్ చేయడం వల్ల ఇక్కడ సన్నటి ముడతలు రాకుండా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. అయితే ఈ ముక్కని ఇప్పుడే కట్ చేసుకోవద్దు మనం. నార్మల్‌గా కింద వరకే కట్ చేసుకుందాం. అయితే ఈ చిన్న ముక్కని ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేసుకోవాలో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత ఫ్రంట్ పార్ట్‌లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా! ఇటువైపున ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. అయితే ఇప్పటివరకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఫోల్డింగ్ అనేది మన వైపునకి వచ్చేలాగా పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ వచ్చేసి మన వైపునకి వచ్చేలాగా ఈ క్లాత్‌ని అనేది తిప్పేసుకోవాలి. ఓకేనా? ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం. అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు, స్ట్రెయిట్ కటింగ్ కూడా పెట్టేసుకోవచ్చండి. మనకు 3 డాట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో అదే ప్రకారంగా ఈ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఈ ప్రాసెస్‌లో మన ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు, స్ట్రెయిట్ కటింగ్ పెట్టుకోవచ్చు. అదే మీరు పైనుంచి కింది వరకు ఫుల్ ప్రిన్స్ కట్ వేయాలి అనుకుంటే మాత్రం దానికి ఫ్రంట్ పార్ట్ మెయిన్ పీస్ మాత్రమే స్ట్రెయిట్‌గా పెట్టుకొని సైడ్ పీస్‌ని మాత్రమే క్రాస్‌గా పెట్టుకోవాల్సి ఉంటది. ఓకేనా? సో ఇదిగోండి మనకు ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం విడిగా మనం మార్కింగ్ చేసుకోవాల్సిన పనేం లేదండి. ఆల్రెడీ కట్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ పీస్‌ని పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇది ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ పెట్టాలి అనుకుంటే క్లాత్‌ని ఇదిగోండి ఈ విధంగా క్రాస్ వచ్చేలాగా పెట్టేసుకోండి సరిపోతుంది. ఒకవేళ స్ట్రెయిట్ కటింగ్ పెట్టాలి అనుకుంటే మాత్రం మీకు ఇదిగోండి ఎక్కడ అడ్జస్ట్‌మెంట్ అవుతే అక్కడ ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇది మీ చాయిస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని మనం క్రాస్ కటింగ్ వచ్చేలాగా పెట్టేస్తున్నాను. దానికోసం కరెక్ట్‌గా ఇదిగోండి ఈ విధంగా క్రాస్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా చుట్టూ డ్రా చేసుకునేటప్పుడు మనకు బ్యాక్ నెక్ డీప్ అనేది ఇంతవరకు కిందికున్నది. అదే ఫ్రంట్ నెక్ డీప్ ఇంత కిందికుండదు. పైకే ఉంటది కాబట్టి ఈ లైన్ కొంచెం పైదాకా ఎక్స్‌టెండ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడ వరకి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్‌ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి డ్రా చేసుకున్న దాంట్లో ఫ్రంట్ పార్ట్‌లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాం. ఓకేనా? అయితే ఒకవేళ మీకు ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కాకుండా
షేప్ బెల్ట్ లేకుండా ఫుల్ ప్రిన్స్ కట్ అంటే పైనుంచి కింది వరకు ప్రిన్సెస్ కట్ లో కావాలి అనుకుంటే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. ఈ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి నడుము లూజును బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా? అయితే ఇది వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే ఇందాకలా కట్ చేసుకున్న దానిలాగానే సేమ్ బ్యాక్ పార్ట్ పీస్ అయితే డీప్ నెక్ లోనే వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇక్కడ షేప్ బెల్ట్ లేకుండా ఇక్కడ మెయిన్ పీస్ సైడ్ పీస్ ఇలా ఫుల్ ప్రిన్సెస్ కట్ లో వచ్చేస్తుంది. అదే విధంగా మీడియం హ్యాండ్ ఒకటి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది నడుము లూజును బేస్ చేసుకొని తీసుకోవాలండి. నడుము లూజు 26 దగ్గర నుంచి నడుము లూజు 40 వరకు ఈ ప్యాటర్న్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ ఫుల్ ప్రిన్స్ కట్ అంటే షేప్ బెల్ట్ లేకుండా పైనుంచి కింది వరకు ఫుల్ ప్రిన్సెస్ కట్ లో ఈ ప్యాటర్న్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసి దీని డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మనకు దీంట్లో నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా? అయితే ఈ నెక్ డీప్ కూడా మనం ఆది బ్లౌజ్ లో ఎంత ఉందో చూసుకొని దానికి ఒక పావించి యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందాక బ్యాక్ నెక్ డీప్ ఎంత పెట్టినాం మనం 10 ఇంచులు వచ్చేసి మనకు రెగ్యులర్ అంటే వీళ్ళ కొలత ప్రకారంగా 10 పెట్టుకోవాలి. దీన్ని మనం ఎంత పెట్టినాం 10.5 ఇంచులు వచ్చేలాగా పెట్టినాం. అంటే మొత్తం రెడీ అయ్యేసరికి 10 ఇంచుల నెక్ డీప్ అనేది రెడీ అవుతుంది. అదే విధంగా ఫ్రంట్ నెక్ డీప్ కూడా వీళ్ళ కొలత ప్రకారంగా ఎంత ఉంది చూసుకోండి. ఇప్పుడు ఈ నడుము లూజ్ ఎంత 30 ఇంచులు. ఇలా 30 ఇంచులు ఉన్న వాళ్ళకి ఒకవేళ నెక్ డీప్ మీ దగ్గర లేకుంటే ఫ్రంట్ నెక్ డీప్ కోసం ఒకవేళ మీ దగ్గర లేకుంటే దాదాపుగా 6 ఇంచులు లేదు అంటే 6.5 ఇంచుల వరకు మనం ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను 6.5 ఇంచుల డీప్ అయితే పెడతానండి. అయితే ఈ 6.5 ఇంచులకి ఇందాక చెప్పినాను కదా ఇంకొక పావించి యాడ్ చేసుకొని 6.25 ఇంచు వచ్చేలాగా మనం మార్కింగ్ చేసుకుంటే మొత్తం కుట్టేసరికి 6.5 ఇంచుల నెక్ డీప్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే బ్యాక్ నెక్ డీప్ ఏం చేసినా మనం పైన 2 ఇంచులు వస్తే ఆ 2 ఇంచులకు ఒక 30 కానీ 1 ఇంచ్ యాడ్ చేసుకొని కింద 3 ఇంచులు వచ్చేలాగా డ్రా చేసుకున్నాం. ఎందుకు? మనకి బ్యాక్ నెక్ డీప్ వీ నెక్ లాగా కాకుండా రౌండ్ గా నీట్ గా రావడం కోసం. అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా మనకు వచ్చిన ఈ డబ్బా షేప్ లోనే రౌండ్ షేప్ తీసుకున్నాం అనుకోండి మొత్తం కుట్టేసరికి ఇది వీ నెక్ లాగా అయిపోతుంది. అలా వీ నెక్ లాగా కాకుండా రౌండ్ షేప్ లో రావాలి అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఇంకొక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ 1/2 ఇంచుని బేస్ చేసుకొని పై వరకు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. మీకు డబ్బా షేప్ వచ్చేస్తుంది. ఈ డబ్బా షేప్ లో ఇప్పుడు మనం రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్రంట్ కూడా అంతేనండి. మీరు పలక మీద అనేది పెట్టవద్దు. పలక మీద సెట్ కాదు కానీ రౌండ్ నెక్ పెట్టవచ్చు, లీప్ నెక్ పెట్టుకోవచ్చు, స్టార్ నెక్ పెట్టుకోవచ్చు. మీ చాయిస్ బట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను వీళ్ళకి. సో స్కేల్ తీసుకోండి, కర్వ్ స్కేల్. మీకు రౌండ్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసిన తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుందాం. ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం కరెక్ట్ ఈ చంక రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర లోపలికి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు 1/2 ఇంచ్ బేస్ చేసుకొని లోత్ అనే మార్కింగ్ చేసుకుంటాం. సో దీనికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి దాదాపు 1.5 ఇంచు గ్యాప్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ 1/2 ఇంచ్ వరకు కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా ఈ 2 ఇంచులు దాటనియకుండా ఇక్కడ వరకు మాత్రమే లోత్ అనేది తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే కింది కూడా ఈ విధంగా తీసేస్తారు. సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. ఈ 2 ఇంచుల ఖర్చు దాటనియకుండా ఇక్కడ వరకు మాత్రమే ఇదిగోండి లోత్ అనేది ఎండ్ చేసేయాలి. ఓకేనా? ఇలా చేస్తే మీకు సైడ్ జాయింట్ లో పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. చాలా మంది అడుగుతారు ఇక్కడ ప్లస్ సింబల్ మాకు రావట్లేదు అని చెప్పి. హ్యాండ్ కటింగ్ లో పోతుంది, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ లో పోతుంది. ఫ్రంట్ పార్ట్ వరకు అయితే ఈ ట్రిక్ అనమాట. ఇది దాటనియకుండా లోతు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వరకే మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎలా డ్రా చేసుకోవాలనేది చూద్దాం. దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర ఈ కింది నుంచి 2 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? అదే విధంగా ఈ చివరన కూడా 2 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చెస్ట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. అయితే మీ దగ్గర ఒకవేళ చెస్ట్ లెంత్ ఉందనుకోండి దానికి మీరు 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది. లేదు మా దగ్గర చెస్ట్ లెంత్ అనుకుంటే ఈ ప్రకారంగా చేసుకోండి. ఇక్కడ 2 ఇంచులు అక్కడ 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత ఇక్కడ 30 ఇంచులు. ఈ 30 కంటే తక్కువ ఎంత ఉన్నా సరే నడుము లూజు ఇలా 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 1/2 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు చెస్ట్ లెంత్ కోసం కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉందనుకోండి పెద్ద సైజు కొంచెం లావుగా ఉన్నారు అంటే వాళ్ళకి మాత్రం ఈ 2 ఇంచుల దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చెస్ట్ లెంత్ కోసం. మళ్ళీ విడిగా ఖర్చులు అవన్నీ యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. దీంట్లోనే ఖర్చులు యాడ్ అయి ఉంటాయి. ఇప్పుడు తీసుకున్న నడుము లూజు 30 ఇంచులు కాబట్టి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసినాం కదా ఈ మార్కింగ్ చేసిన దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ దగ్గర మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. ఓకేనా? ఈ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవడం కూడా ప్రతి ఒక్కరికి ఒకే ప్రాసెస్ ఉంటుందండి. ఈ డాట్ వెడల్పు మాత్రమే చిన్న చేంజ్ ఉంటుంది. నడుము లూజుని బట్టి ఈ డాట్ వెడల్పు చేంజ్ ఉంటుంది. సో ఈ డాట్ కూడా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు కామన్ ఎవరికైనా సరే 2.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోండి.
ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ వెడల్పు కోసం మనం తీసుకున్న నడుము లూజ్ ఇక్కడ 30 ఇంచులు కదా. సో 30 కంటే తక్కువ ఎంత నడుము లూజ్ ఉన్నా సరే ఈ సైజు వాళ్ళకి ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ 2.5ని మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఈ నడుము లూజ్లోనే కొంచెం బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉంది, చెస్ట్ అనేది హెవీగా ఉంది అనుకుంటే ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకోండి. అంటే 2.5 కాకుండా 2.75 ఇంచ్ వచ్చేలాగా తీసుకోండి, సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ మాత్రమే చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాం. కప్ అనేది ఇక్కడ బ్రెస్ట్ సైజు నార్మల్గా ఉన్న హెవీ చెస్ట్ ఉన్నా కూడా ఈ మెయిన్ డాట్ వెడల్పు దగ్గరే చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాం. చాలా మంది ఏంటంటే హెవీ చెస్ట్ ఉంది కటింగ్ మొత్తం మార్చాలేమో అని అనుకుంటారు. ఎక్కడ మార్చాల్సిన పని లేదండి. ఓన్లీ మనకి ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కప్ షేప్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఓకేనా, చెస్ట్ హెవీగా ఉంది అంటే 2.35 తీసుకోండి, లేదు మీడియం సైజ్ ఉందంటే 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ డాట్ వెడల్పు. ఓకేనా, ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ షేప్ బెల్ట్ కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఇంచుల మార్కింగ్ చేసినామా, ఈ మార్కింగ్ దగ్గర ఇటువైపున అంటే మనకు ఫ్రంట్ నెక్ డీప్ తీసిన ఇటువైపున 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ చంక రౌండ్ తీసుకున్న ఇటువైపున వచ్చేసి 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి మీరు ఈ ఫ్రంట్ నెక్ డీప్ వైపున 1 ఇంచు, ఈ చంక రౌండ్ తీసిన దగ్గర 1/2 ఇంచు ఈ చివరన ఆ మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు చిన్నగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి. ఈ చిన్న రౌండ్ కాబట్టి మీరు బై హ్యాండ్తోనే చేసుకోవచ్చు, దీనికి కూడా స్కేల్ వాడాల్సిన పని ఏం లేదు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు ఎక్కడ వచ్చింది మీకు అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళలాగా ఎక్కువ తీసుకురా తక్కువ తీసుకురా ఏ ఎడ్జ్ వచ్చిందో చూసుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి కరెక్ట్ ఇక్కడ స్ట్రేట్ గా మార్కింగ్ చేసుకోండి. మనం ఇక్కడ కర్వ్ షేప్ తీసినాం కదా, ఇటువైపున కర్వ్ తీయాల్సిన పని లేదు, డైరెక్ట్ గా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వేసుకున్నా కూడా ఇక్కడ మనం కుట్ అనేది వేస్తాం. అంటే ఇప్పుడు డాట్ వెడల్పు ఇంత తగ్గిపోతుంది, ఇలా డాట్ వేసినప్పుడు ఈ క్లాత్ అంతా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది దగ్గరకు వచ్చేస్తుంది. ఇది దగ్గరకు వస్తే మనకి ఇక్కడ హుక్స్ల పట్టి కాజా పట్టి మధ్యలో ఇంత గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఇప్పుడు మనకి డాట్ వెడల్పు ఎంతైతే తగ్గిస్తున్నామో ఆ డాట్ అంతా ఇక్కడ మనకి ఇంత బెస్టెడ్ గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇటువైపున క్లాత్ అనేది పెంచుకోవాలి. అది ఎవరికి ఏ సైజు బట్టి ఎలా పెంచుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు కరెక్ట్గా ఈ కార్నర్ ఉంది కదా కింద, ఇక్కడి నుంచి ఇప్పుడు తీసుకున్న నడుము లూజు 30 ఇంచులు కాబట్టి జస్ట్ ఒక 1 ఇంచు పెంచేసుకోండి సరిపోతుంది. ఒకవేళ 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి నడుము లూజు, పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచు వచ్చేలాగా పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచులో తేడా ఉంటుంది. ఇప్పుడు చిన్న సైజు కాబట్టి జస్ట్ 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి చంక ఎడ్జ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నేను నెంబర్స్ అన్ని వేసిన మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇదిగోండి ఇక్కడ కింద 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి చంక వరకు క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకోండి. అదే విధంగా ఈ లైన్ వచ్చేసి చివరికి ఇలా ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి, దీనికి టచ్ చేసేయాలి. ఓకేనా, ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఏంటి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో మనకు మెయిన్ డాటు, చంక వైపున డాటు, హుక్స్ల పట్టి డాటు ఇవన్నీ ఉండవు. ఓన్లీ హుక్స్ల పట్టి డాటు మన ఛాయిస్ని బట్టి వేస్తే వేస్తాం, లేదంటే స్కిప్ చేస్తాం. కానీ హుక్స్ పట్టి డాట్ వేస్తే కప్పు షేప్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇది డాట్ అయితే వేస్తాము. అయితే ఈ మెయిన్ డాట్ సపరేట్గా చంక డాట్ సపరేట్ వేయకుండా ఈ రెండింటిని కలుపుకుంటూ ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా ఇక్కడ డ్రా చేస్తాం. ఓకేనా, అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. కరెక్ట్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇదిగోండి ఈ రెండు ఎంత తీసుకున్నాం, డాట్ వెడల్పు ఎంతైతే తీసుకున్నాం ఈ డాట్ వెడల్పులోనే కరెక్ట్ ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఎంత డాట్ అయితే వెడల్పు తీసుకురో దాంట్లో సగానికి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర కరెక్ట్ ఈ పైకి రెగ్యులర్గా అయితే ఈ డాట్ పొడవు మనకు క్రాస్ కటింగ్ దాంట్లో 2.5 ఇంచుల డాట్ పొడవు అయితే పెడతాం. ఇప్పుడు దీనికి ఏంటంటే 3 ఇంచులు వచ్చేలాగా ఈ డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, కరెక్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది మనకు 4 ఇంచులు వచ్చింది. అదే 4 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఏంటంటే ఇది కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, దీనికి సమానంగా రావాలి, ఇక్కడ ముందుకు వెనక్కి రావద్దు, కరెక్ట్ స్ట్రేట్గా రావాలి కాబట్టి ఇక్కడ ఎంత ఉందో అదే మార్కింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు పెట్టేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ చంక భాగంలో లోతు మార్కింగ్ చేసుకున్నాం కదా, లోతు మార్కింగ్ చేసుకున్న రౌండ్ షేపు ఈ రౌండ్ తిరుగుతున్న మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ కలుపుకుంటూ పై వరకు డ్రా చేసుకోవాలి. అది ఎలా డ్రా చేసుకోవాలంటే ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక వైపున మార్కింగ్ చేసుకుని ఇక్కడ వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఏ విధంగా డ్రా చేసుకోవాలనో. ఇలా నార్మల్ ఇదిగోండి ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటూ దీన్ని తీసుకెళ్ళి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా, ఈ మధ్యలో నుంచి ఈ డాట్ను కలుపుకుంటూ పై వరకు డ్రా చేసినాం. తర్వాత ఈ డాట్ వెడల్పు 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటూ దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ లైన్ లోపలికి ఈ విధంగా కలిపేస్తాం. ఇప్పుడు ఈ డాట్ కూడా అంతే, ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా
ఇదిగోండి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా. ఏందంటే మనకిక్కడ మెయిన్ డాట్ సెపరేట్‌గా చంక వైపున డాట్ సెపరేట్ ఎయ్యం. ఇదంతా కలుపుకుంటూ ఒకే ఒక కుట్టు వేసేస్తామనమాట. అయితే ఇప్పుడు చంక వైపున డాట్ వేస్తాంగా రెగ్యులర్‌గా. ఆ డాట్ కూడా దీంట్లోనే కలిసొచ్చేలాగా మనం మార్కింగ్ చేస్తాం. అదెలా అంటే ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక పావించు కిందకొచ్చేలాగా మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్‌ని ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? అంటే మనకిక్కడ మెయిన్ డాట్ వెడల్పంతా ఈ క్లాత్ మొత్తం కట్ అయిపోతుంది. అదే విధంగా ఈ చంక వైపున డాట్ వేయాల్సిన ఈ డాట్ కూడా వచ్చేస్తది. ఈ కుట్లలోకే వచ్చేస్తదింకా. ఓకేనా? అయితే ఈ పీస్‌ని మనం కట్ చేయాల్సిన పనేం లేదు. ఇది కలిపేసుకొని డాట్ వేస్తాం. అది ఎలాగనేది దీని స్టిచ్చింగ్‌లో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది మొత్తం కూడా కలిపి ఒక కుట్టు వేస్తాం. అయితే ఇది కట్ చేసి మళ్ళీ కుట్టు వేస్తేనేమో మనకిక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పట్టుకుంటాం కాబట్టి, దానికి ఇక్కడ మనము 3/4 ఇంచు గాని క్లాత్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఒకవేళ మీకిక్కడ కట్ చేయకుండా ఉన్న దాంట్లోనే ఒక కుట్టు వేసుకుంటామంటే, ఇటువైపున జస్ట్ ఒక్క 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ చంక వైపున ఈ కింద ఎడ్జ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్కింగ్ చేసుకొని, ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోండి. అయితే మనకిక్కడ ఏదైతే పట్టుకొని పావించు ఖర్చొచ్చేలాగా కుట్టు వేస్తామో, ఆ పావించు 2 వైపులా 1/2 ఇంచ్ అవుతది. అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా తీస్తాం. ఒకవేళ మీకిక్కడ కట్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకోవాలంటే, ఇక్కడ ఒక 3/4 ఇంచ్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. దానిపైన ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోస్ చేసినండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎలా ఉంటుంది అని చెప్పి. సో, ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా! మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత దీనికి సంబంధించి షేప్ బెల్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. సో, మన ఛానెల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఇట్లాంటి మోడల్స్ గాని, చిన్న చిన్న టిప్స్ లాంటివి రెగ్యులర్‌గా మన ఛానెల్‌లో నేను చెప్తా ఉంటాను. సో, మీకు అవన్నీ కూడా రెగ్యులర్‌గా నేర్చుకోవాలి, చూసుకోవాలి అనుకుంటే మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్‌లో పెట్టుకోండి. ఏంటంటే మీకు వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ ఫోన్‌కి. వెంటనే మీరు చూసుకోవచ్చనమాట. సో, మీకేదైనా డౌట్ వచ్చినప్పుడు ఛానెల్‌లో వెతుక్కోకుండా ఎప్పటికప్పుడు నేర్చుకుంటే, కస్టమర్ ఏదన్నా మోడల్ కుట్టండి అన్నప్పుడు మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చు. కొంతమందికేందంటే చంక దగ్గర ముడతలు అట్లాంటివి వస్తా ఉంటాయి రెగ్యులర్‌గా. ఆ కంప్లెయింట్ అనేది మనకు చెప్తా ఉంటారు కాబట్టి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే దాని గురించి కూడా మన ఛానెల్‌లో వీడియోస్ చేసిండండి. మీకు ఏ డౌట్ వచ్చినా దాన్ని అక్కడ సెర్చ్ బార్‌లో సెర్చ్ చేసి పక్కన వేద టైలర్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే, మన ఛానెల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. మీకు ఏ డౌట్ అయితే ఉందో ఆ డౌట్ సంబంధించి థంబ్‌నెయిల్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఆ వీడియో అనేది చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి రన్నర్ వీల్ తీసుకోండి. రన్నర్ వీల్ తీసుకొని ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ పైన ఒకసారి రన్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ ప్రకారంగా రన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకిప్పుడు పై వైపున పార్ట్ పైన మార్కింగ్ చేసినాం. ఈ కింద పార్ట్ పైన మార్కింగ్ లేదు గదా! మళ్ళీ మనం కుట్టేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇది గాని కొంచెం డాట్ తక్కువ పట్టిర్రనుకోండి ఒక చెస్ట్ పార్ట్ సరిపోదు. కరెక్ట్‌గా కూసోదు జాకెటు. అందుకోసం ఈ రన్నర్ వీల్‌తోని రన్ చేస్తే మీకు వెనకాల పార్ట్ పైన అచ్చులు పడతాయి. కుట్టేటప్పుడు మీరు కన్‌ఫ్యూజన్ లేకుండా అదే అచ్చుల పైనుంచి డైరెక్ట్ వేసుకోవచ్చు. లేదు అంటే ఆ అచ్చుల పైన మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని గూడా మీరు డాట్ అనేది వేసుకోవచ్చనమాట. ఓకేనా? ఈ 2 చేసుకుంటే సరిపోతుంది. మధ్యలోదైతే అవసరం లేదు. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు చూపిస్తానిప్పుడు. ఇదిగోండి ఇక్కడ మొత్తం రన్నర్ వీల్‌తోని అచ్చులు పడ్డాయి. మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకొని కుట్టొచ్చనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనకు మెయిన్ డాట్, చంక వైపున డాట్ వేసుకున్నాం. ఉక్స్ పట్టి డాట్ అయితే వేయాల్సిన పని లేదండి. ఒకవేళ వెయ్యాలి అనుకుంటే అది కూడా చూపిస్తాను. కరెక్ట్‌గా ఇదిగోండి ఈ పై వైపున 1/2 ఇంచు మార్కింగ్ చేయండి. ఈ నెక్ డీప్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసి, ఈ వచ్చిన దాంట్లో సగాన్ని పెట్టుకోవాలి. మనకు 3/3 వచ్చింది కదా! 3/3 వరకు ఫోల్డింగ్ చేయండి. ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా ఒక మార్కింగ్ చేసుకొని, ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత కింద వైపున, పై వైపున ఒక పావించు తీసుకోండి సరిపోతుంది. మనకి ఉక్స్ పట్టి డాట్, చంక వైపున డాట్ తక్కువ పట్టుకుంటాం. జస్ట్ పావించే పట్టుకొని డాట్ వేస్తాం. మెయిన్ డాట్ మాత్రమే అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకుంటాం. చెస్ట్ సైజుని బట్టి ఈ డాట్ వెడల్పు మారుతుంది గానీ, ఈ ఉక్స్ పట్టి డాట్, చంక డాట్ మార్చాల్సిన పని లేదు. జస్ట్ 1/2 ఇంచు గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది. ఇది వేస్తే వేయండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది కూడా అంతే రన్నర్ వీల్‌తోని రన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎలా రెడీ చేసుకోవాలో చూసిర్రు కదా! నెక్స్ట్ దీని షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అయితే చూడండి మనకిదొచ్చేసి మనకు 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ మోడల్‌లో ఏదైతే కటింగ్ ఉంటుందో, అదే కటింగ్‌లోనే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాం. ఈ ప్యాటర్న్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మెయిన్ డాటు, చంక డాటు, హుక్స్ డాట్ వేస్తే ఇది 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ అయిపోతుంది. అదే ఈ మెయిన్ డాట్, చంక డాట్‌ని కలుపుకొని ఒక మార్కింగ్ చేసుకుంటే మనకిక్కడ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ లాగా రెడీ అవుతుందండి. అయితే చాలా మంది అడిగిర్రు ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ప్యాటర్న్ ఇవ్వండి అని చెప్పి. సో, ఆల్రెడీ మన దగ్గర డీప్ నెక్ అంటే క్రాస్ కటింగ్ సంబంధించి ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి మీకు డీప్ నెక్కే వచ్చేస్తుంది.
రెగ్యులర్గా వేసుకునే బ్యాక్ డీప్ నెక్కే. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇదిగోండి ఇప్పుడు ఇందాకలో ఏదైతే కటింగ్ ప్రాసెస్ చెప్పినామో అదే కటింగ్ ప్రాసెస్లో ఇదిగోండి మనకు మెయిన్ పీస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అయితే మెయిన్ డాటు, ఉక్సు పట్టి డాటు, చంక డాటు వేయకుండా ఈ మెయిన్ డాటు చంక డాట్ను కలుపుకొని ఇలా నేను చెప్పిన విధంగా మార్కింగ్ చేసేసుకుంటే ఈ 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఉన్న ప్యాటర్న్ తోనే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి షేప్ బెల్ట్ వచ్చేస్తుంది, హ్యాండ్ పీస్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఈ మెయిన్ పీస్ ఏదైతే ఉంటుందో ఈ మెయిన్ పీస్లో 3 డాట్స్ వేసుకోకుండా ఈ మెయిన్ డాట్ చంక డాట్ను కలుపుకొని ఇప్పుడు చెప్పిన విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ దాంతోనే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు. అయితే ఈ క్రాస్ కటింగ్ ప్యాటర్న్ కూడా మీరు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. అయితే షేప్ బెల్ట్లో వచ్చేసి మనకు 4 పీసులు తీసుకోవాలి. లైనింగ్ అయినా సరే ఒరిజినల్ అయినా సరే 4 పీసులు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదిగోండి మనకి ఇక్కడ 2 పీసులు అయితే తీసుకున్నా. అంటే ఫస్ట్ ఇక్కడ 2 కట్ చేద్దాం, ఇంకా 2 ఇటువైపున కానీ వేరే దగ్గర కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 చూపిస్తాను మీకు. ఇటువైపున హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. అదేవిధంగా కింద కూడా హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలనే దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అయితే అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆల్రెడీ కట్ చేసుకునే ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ పీస్లో నడుము లూజు, బ్యాక్ పార్ట్లో డాటు, ఖర్చు ఈ మొత్తాన్ని కలుపుకొని ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నామో అదే మెజర్మెంట్ని ఈ లైన్ దగ్గర నుంచి పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఎక్కువ లేదు అంటే ఒక 1 ఇంచ్ తగ్గించేసేయండి, పర్వాలేదు. సో ఏంటంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కు అటాచ్ చేసిన తర్వాత కొద్దిగంత షేప్ బెల్టే మిగలాలి. అంటే మనం కట్ చేసుకోవడానికి షేప్ బెల్ట్ మిగలాలి తప్పిస్తే షేప్ బెల్ట్ తక్కువ పడొద్దు. చాలా మంది ఏం చేస్తారంటే షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ వరకే జాయింట్ అనేది అయిందనుకోండి, అప్పుడు ఈ మెయిన్ పీస్లో ఈ చిన్న పీస్ కట్ చేసేస్తారు. ఎప్పుడైనా కూడా ఈ మెయిన్ పీస్ అనేది కట్ చేయొద్దు. మనకు షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువనే ఉండాలి కానీ తగ్గొద్దు. అందుకోసం ఈ నడుము లూజ్ ఏదైతే ఉందో అదే ఎగ్జాక్ట్గా పెట్టేసుకోవాలి. వీలైతే ఒక 1 ఇంచ్ తగ్గించండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను 1 ఇంచ్ అయితే దీనికి తగ్గించేస్తున్నా. ఈ 1 ఇంచ్ తగ్గించిన దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. షేప్ బెల్ట్ పొడవు కోసం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఈ ఫస్ట్ వైపున కరెక్ట్గా కింది నుంచి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఈ 4 ఇంచులు వచ్చేసి ఎక్కడ మనకు ఇక్కడ హుక్స్ల పట్టి ఉంటుంది కదా, హుక్స్ల పట్టి వైపున జాయింట్ అవ్వడం కోసం ఇక్కడ 4 ఇంచులు తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఇలా 3 ఇంచులు కట్ చేసినాం. సో ఖర్చుతో కలిపి 4 ఇంచులు తీసుకుంటాం. ఈ 4 ఇంచులు వచ్చి హుక్స్ల పట్టి వైపున జాయింట్ అవుతుంది. అదేవిధంగా ఈ చివరి వైపున వచ్చేసి ఈ లైన్ దగ్గర నుంచి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఈ 3.5 ఇంచులు వచ్చేసి మనకు ఈ సైడ్ వైపున జాయింట్ అవుతుంది. మనకి ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు 2.5 ఇంచులు తగ్గించిన దీంట్లో ఇది 1 ఇంచు మళ్ళీ ఖర్చుకు యాడ్ చేసుకొని 3.5 ఇంచులు పెట్టుకుంటాం. ఇది సైడ్ వైపున జాయింట్ అవుతుంది. అయితే ఈ షేప్ బెల్ట్ కూడా డైరెక్ట్ క్రాస్గా కట్ చేసుకోకుండా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఆ కర్వ్ షేప్ తీయడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేయండి. ఈ లైన్ దగ్గర 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఈ స్టార్టింగ్లో 4 ఇంచులు, చివరిన 3.5 ఇంచులు తీసుకుంటాం. మధ్యలో 3 ఇంచులు వచ్చేలాగా తీసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. సో దీనికోసం ఇదిగోండి ఫస్ట్ ఏం చేస్తారంటే చిన్నగా డాట్స్ పెట్టుకోండి. ఈ విధంగా మూడింటిని కలుపుకొని చిన్న డాట్స్ పెట్టుకోండి. ఇది మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకున్నప్పుడు దీన్ని కట్ చేయండి. లేదు కొంచెం తేడా వచ్చిందంటే మళ్ళీ ఒకసారి సర్చ్ చేసుకొని మార్కింగ్ చేసుకుని ఈ షేప్ బెల్ట్ వరకు కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 చూపించినాను కదా, సో ఇది కట్ చేసుకున్న తర్వాత ఇదే పీస్ని ఇటువైపున కూడా వేసుకొని ఇంకొక 2 షేప్ బెల్ట్ కట్ చేసుకోండి. లైనింగ్లో నుంచి మనకు 4 వచ్చేసాయి. తర్వాత మనకి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు దీంట్లో నుంచి ఒక 2 షేప్ బెల్ట్లు తీసుకుంటాం. మొత్తం 6 షేప్ బెల్ట్లు అవుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. అయితే మీరు ఒకవేళ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, అంటే మొత్తం మాకు బేసిక్ నాలెడ్జే లేదు, టైలరింగ్ అనేది మేము పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి మన వేద టైలర్స్ యాప్లో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయండి. సో మీరు ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటే మన వేద టైలర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంటే అసలు మిషన్ పైన మాకు అవగాహననే లేదు. ఈ టేపు, స్కేలు, ఈ కత్తెర ఎట్లా పట్టుకోవాలి, ఈ స్కేల్ పైన ఉన్న నెంబర్స్ ఏంటి, మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలి, టేప్ పైన ఉన్న ఈ నెంబర్స్ ఏంటి, ఇటువైపున నెంబర్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మనకి దాంట్లో బేసిక్ క్లాసెస్ అయితే ప్రజెంట్ ఉన్నాయండి. అసలు ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు బేసిక్ క్లాసెస్ అనేది తీసుకొని మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ క్లాసెస్ కూడా వస్తాయండి. అంటే అడ్వాన్స్డ్ క్లాసెస్లో మీకు బ్లౌజెస్ సంబంధించి, లాంగ్ ఫ్రాక్ సంబంధించి, కిడ్స్ వేర్ సంబంధించి, పంజాబీ డ్రెస్సులు, ప్యాంట్స్, బ్లౌజుల్లో మోడల్ బ్లౌజెస్, బ్లౌజుల్లో నెక్ డిజైన్స్, ఇట్లాంటివన్నీ కూడా అడ్వాన్స్డ్గా మన వేద టైలర్స్ యాప్లో ఫర్దర్గా వస్తాయి. అయితే మీరు ఒకవేళ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి లింక్ సెండ్ చేయండి, యాప్ లింక్ సెండ్ చేయండి అని మెసేజ్ పెట్టండి. మీకు యాప్ లింక్ ఇస్తాము, డౌన్లోడ్ చేసుకోండి. మీకు బేసిక్ నాలెడ్జే లేదు టైలరింగ్లో అనుకుంటే
బేసిక్ క్లాసెస్ తీసుకోండి. లేదు మాకు టైలరింగ్‌లో కొద్దిగా గొప్ప అనుభవం ఉంది. డైరెక్ట్‌గా మేము అడ్వాన్స్‌డ్ క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే మీరు యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి. అడ్వాన్స్‌డ్ క్లాసెస్ నేను అప్‌లోడ్ చేసినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? ఇదిగోండి మనకి ఇక్కడ 4 ఇంచులు అని చెప్పి మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర పైన చిన్న కట్ చేసుకోండి. అదే విధంగా ఈ 4 ఇంచుల దగ్గర మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోండి. ఎందుకంటే ఇవి 2 చూడడానికి మనకు సమానంగా ఉంటాయి. మనం జాయిన్ చేసేటప్పుడు పొరపాటున ఇట్లా జాయిన్ చేసినాం అనుకోండి, అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పోతుంది. ఇది మనకి ఇటువైపున జాయిన్ చేసుకోవాలనే గుర్తు కోసం చిన్న ఘాటు పెట్టుకుంటే ఇది ఉక్సుల పట్టి వైపున జాయిన్ చేసుకోవాలి అని గుర్తుంటుంది మనకు. ఓకేనా? ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌లో 2 పీసెస్ కట్ చేసుకున్నాం. ఇంకా 2 పీసెస్ దీంట్లో నుంచి కట్ చేసుకోండి. తర్వాత దీంట్లో నడుం బెల్ట్, ఉక్సుల బెల్ట్ ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో హ్యాండ్స్ గురించి చెప్పలేదు కదా! హ్యాండ్స్ మాత్రం నేను ఇక్కడ డిజైన్ హ్యాండ్స్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ కస్టమర్ కొంచెం ఎల్బో హ్యాండ్ దాంట్లో పఫ్ హ్యాండ్ అడిగిర్రు. సో, నేను అది ఎట్లా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అయితే ఈ బ్యాక్ పార్ట్ వరకు వచ్చేసరికి మనకి చిన్న క్రాస్ పీస్ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఈ పీస్‌ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఏందంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఈ పీస్‌ని నేను కట్ చేయలేదు. ఈ లాస్ట్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకు కట్ చేసుకున్నాం మనం? ఈ నడుము దగ్గర నుంచి చంక వరకు ముడతలు రాకుండా ఉండడం కోసం. ఇది అందరికీ కట్ చేసుకోవాలండి. ఫ్యాట్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ కాదు వాళ్ళకి ముప్పావు సైజుని బట్టి 1 ఇంచ్ కూడా తీయాల్సి ఉంటది. సో, ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్‌లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్. సో, ఈ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేది తర్వాత వీడియోస్‌లో నేను చూపిస్తాను. సో, ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూడండి. మీ డౌట్ అయితే క్లియర్ అవుతది. ఒకవేళ అయినా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.